ఎకరా 237 కోట్లు. తెలంగాణ రియల్ ఎస్టేట్లో సరికొత్త రికార్డ్. సర్కారు వారి పాట 139 కోట్లు. అక్కడి నుంచి స్టార్ట్ అయిందట వేలం పాట. 70.5% అధిక ధరకు అమ్మకం. రాయదుర్గం గ్రోత్ కారిడార్లో 6.29 ఎకరాలు కైవసం చేసుకున్న గౌరా వెంచర్స్ అట. మొత్తం ఎంత? 237 కోట్లకు పోయిందట. 6 ఎకరాల 29 గుంటలు కైవసం చేసుకున్నారట. గత ఏడాది వేలంలో ఎకరా 177 కోట్లు వచ్చిందట. రావిరియాలలో గజం ధర 86,500 అట. ఎక్కడిది? హైదరాబాద్లోని రాయదుర్గం గ్రోత్ కారిడార్లో ఐకియా ఫ్లైఓవర్ పక్కన భారీ ధర పలికిన భూమి ఇదే అట. ఇగో ఈ ఫ్లైఓవర్ ఉంది కదా, ఇక్కడ ఐకియా ఉంటుంది కదా, సో దాని పక్కన ఆనుకొని ఉన్న భూమి అటు ఇది. తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగంలో సరికొత్త రికార్డు నెలకొంది. హైదరాబాద్ నగరంలో ఇప్పటివరకు నిర్వహించిన భూముల వేలంలో పలికిన ధరలన్నింటినీ అధిగమిస్తూ రికార్డు ధర నమోదైంది. రాయదుర్గం గ్రోత్ కారిడార్లో ఎకరాకు సుమారు 237 కోట్ల రికార్డు ధర పలికింది. ప్రభుత్వం నిర్ణయించిన ధర ఎకరా 139 కోట్లతో పోలిస్తే దాదాపు 70.5% అధికానికి ఆన్లైన్ వేలంలో అమ్ముడుపోయింది. రాయదుర్గం గ్రోత్ కారిడార్ మధ్యలో టీ హబ్ వెనక భాగంలో ఉన్న ఈ ప్లాట్ విస్తీర్ణం 6.29 ఎకరాలు, 6 ఎకరాల 29 గుంటలు. సర్వే నెంబర్ 83/1, ప్లాట్ నెంబర్ 1A అండ్ 1F. బహుళ వినియోగానికి అనుమతి ఉన్న భూమిని టీజీఐఏసీ వేలమేసింది. ఓఆర్ఆర్ నుంచి శిల్పా ఫ్లైఓవర్ మీదుగా తీగల వంతెనకు వెళ్ళే రాయదుర్గం ఇది ఉంది కదా ఫ్లైఓవర్, అక్కడికి వెళ్ళే ప్రధాన రహదారిలో ఈ ప్లాట్ ఉండడంతో దేశంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్లు భారీగా పాల్గొని పోటాపోటీగా బిడ్లు వేశారు. చివరకు 1,490 కోట్ల 73 లక్షలకు హైదరాబాద్కు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ గౌరా వెంచర్స్ దక్కించుకున్నది. ఇందులో ఆ సంస్థ బహుళ అంతస్తుల వాణిజ్య ఐటీ భవనాలు నిర్మించబోతున్నట్లు ఆ సంస్థ అధినేత ఆదిత్య గౌర తెలిపారు. గత ఏడాది టీజీఐఏసీ ఇదే గ్రోత్ కారిడార్లో 7 ఎకరాల 67 గుంటలను వేలమేస్తే అత్యధికంగా ఎకరం 177 కోట్ల ధర పలికింది. ఇప్పటి వరకు రాష్ట్ర చరిత్రలో అదే పెద్ద రికార్డ్. ప్రముఖ ఫార్మా సంస్థ ఎంఎస్ఎన్ అప్పట్లో సదరు భూమిని దక్కించుకుంది. తాజాగా 8 నెలల వ్యవధిలోనే టీజీఐఏసీ తాజా వేలంలో 34% అదనపు ధరకు అదే గ్రోత్ కారిడార్లో 1/2 కిలోమీటరు ఎడంగా ఉన్న మరో ప్లాట్ అమ్ముడైపోయింది. ప్లాట్కు ఉత్తరాన 150 అడుగుల రోడ్డు, పడమర 100 అడుగుల రోడ్డు ఉందట. పెట్టుబడిదారుల విశ్వాసాన్ని ప్రతిబింబిస్తోంది. ఆన్లైన్ వేలాన్ని కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎంఎస్టీసీ పోర్టల్ ద్వారా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఈ పోర్టల్ ద్వారా చాలా రాష్ట్రాలు విలువైన ఆస్తులు వేలం వేస్తున్నాయి. పారదర్శకంగా జరిగిన ఈ వేలానికి అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ సేవల సంస్థ జేఎల్ఎల్ సాయం తీసుకున్నారు. అది ప్రభుత్వానికి లావాదేవీ సలహాదారుగా వ్యవహరించింది. ఈ సందర్భంగా టీజీఐఏసీ వైస్ చైర్మన్ ఎండి శశాంక మాట్లాడుతూ రాయదుర్గం ఈ వేలానికి వచ్చిన అపూర్వ స్పందన హైదరాబాద్, తెలంగాణ పైన పెట్టుబడిదారులకు ఉన్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తోందని చెప్పారు. బేసిక్గా హైదరాబాద్ ల్యాండ్కి ఎప్పుడైనా వాల్యూయే ఉంటుంది. హైదరాబాద్కున్న మెయిన్ అసెట్ ఏంది? వెదర్. హైదరాబాద్ అండ్ తెలంగాణలో ఉన్న వెదర్ కండిషను ఏ రాష్ట్రంలో ఎక్కడా లేదు. ఒక బెంగళూరు మినహాయిస్తే ఇంత అద్భుతమైన వాతావరణం ఎక్కడా లేదు. కానీ ఆ అద్భుతమైన వాతావరణాన్ని కూడా ఖతం చేస్తున్నారు మీరు. ఉన్న ఏరియాల్లో ఉన్న గ్రీన్ జోన్లన్నీ ఖతం పట్టించారు, చెరువులని ఖతం చేసిరు తెలంగాణ వచ్చిన తర్వాత ఇది. సో కాబట్టి అప్పుడున్న వెదర్ ఇప్పుడు లేదు, ఇంకా దారుణంగా తయారవుతుంది. కాకపోతే ఇంకా మరీ వర్స్ట్ కండిషన్లోకి ఇంకా పోతూనే ఉన్నాం ఆల్రెడీ. ఆల్మోస్ట్ చెరువులు పోయినాయి, చెట్లు పోయినాయి, మొత్తం కాంక్రీట్ జంగిల్ అయింది. ఉన్న 3 సిటీలు చాలదని 4th సిటీ అంటున్నాడు ఈయన. ఆయన పాత ఆయనేమో మొత్తం చెరువులన్నీ లేపేసి మొత్తం కబ్జా చేసుకోమని ఇట్లాంటి రియల్ ఎస్టేట్ కంపెనీలకే. ఎక్కడుంది వెదర్? ఇక వికారాబాద్, దామగుండం దగ్గర లక్షల చెట్లు కొట్టిపడేసినారు. ఏమన్నా మిగిల్చిరా? ఏం మిగిల్చలే. సో విజయవాడ, గుంటూరు ఈ ప్రాంతాల్లో ఉన్న వెదర్తో కంపేర్ చేస్తే మనం చాలా 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 బెటర్. హైదరాబాద్కున్న బ్యూటీనే వెదర్. సో ఆ వాతావరణ కండిషన్స్ తోటే హైదరాబాద్ ప్రపంచ పటంలో ఒక నగరంగా పేరుగాంచి ఉన్నది. మీరు ఏదో చేసిందో, లేకపోతే హైదరాబాద్ డెవలప్ అయింది, నేను ఉండడం వల్లనే 230 కోట్లకు పోయింది అని ఈయన, నేను ఉండడం వల్లనే 100 కోట్లకు పోయిందని ఆయన, దీనివల్ల ఏదో రియల్ ఎస్టేట్ మొత్తం డెవలప్ అయిందని ఇంకొకరు. ఇదంతా పెద్ద ట్రాష్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం కల్పించడమే ఈ విజయానికి కారణమట. సంబంధం ఉందా? అసలు ఏమన్నా సంబంధం ఉందా?
ఆ పక్కదే అమ్మాయి బాబు, ఆ పక్కదే ఇంకొక ఎకరం అమ్మాయి ఉంటే పోతుందేమో చూద్దాం. అసలు ఈ ఈ ఎకరా స్థలం కొన్న గౌరవ వెంచర్స్ ఎన్ని ఫ్లోర్లు వేయబోతున్నదాడా? అసలు ఎన్ని ఫ్లోర్లైన వేసుకోండి అని ఆ అపరిమితమైన ఇది ఇవ్వడంతో దానికి అంత వాల్యూ. ఎవరైనా గౌరా వెంచర్స్ వ్యవస్థాపకుడు ఆదిత్య గౌరా 3 దశాబ్దాలకు పైగా రియల్ ఎస్టేట్ అనుభవంతో ఇప్పటి వరకు లక్షల చదరపు అడుగుల కమర్షియల్ రెసిడెన్షియల్ ప్రాజెక్టులు అభివృద్ధి చేసిండట. అబ్బో, రావిర్యాలలో కూడా వేసి. అసలు ఈ భూములు అమ్మే కార్యక్రమం ఏంది తెలంగాణలో? ఇప్పుడు ఈ భూములు అమ్ముకోవడం వల్ల 237 కోట్లు ఏదో వచ్చింది అంటున్నారు. సరే 6 ఎకరాలు అమ్మితే ఇంకెంత వెయ్యి వచ్చిందో 1400 కోట్లు ఏదో వచ్చింది. మరి ఇట్లా అమ్ముకుంటూ పోతే భవిష్యత్ తరాలకి మిగిలేదేముంది? ఇంకేమైనా మిగిలే అవకాశం ఉందా? ఇప్పుడు అదే ప్లేస్లో ప్రభుత్వం యొక్క మామూలుగా మామూలుగా ఏదన్నా ఇది ఎందుకు కడతలేవు అది ఎందుకు కడతలేవు అంటేనే భూమి లేదంటారు. ఇండ్లు ఎందుకు కట్టిస్తలేరంటే భూమి లేదంటారు. ఈ భూమిని వేలం వేయడం వల్ల ఏమొస్తుంది? ఉన్న భూమి పోతుంది. ఇప్పుడు 237 కోట్లు ఏం చేస్తారు? వచ్చిన 1400 కోట్లు ఏం చేస్తారు? ఏదో స్కీమ్లో పడేస్తారు, కథం అయిపోతుంది. మీరు డైలీ నిర్వహించే అంటే డైలీ ఇవ్వాల్సిన ఈ సంక్షేమ పథకాల డబ్బులు లేకపోవడం వల్ల, సరిపోకపోవడం వల్ల ఇట్లా భూములు అమ్మి వాటిని సంక్షేమ కార్యక్రమాల కోసం పెడుతున్నారు. పోనీ ఇదేమైనా ఒక పెట్టుబడి కింద పెట్టినా సంతోషం. ఇప్పుడు ఈ 1400 కోట్లు తీసుకుపోయి లేదు ఇంకొక దగ్గర ఇంకోటి కొంటున్నామనో లేకపోతే ఏదైనా హాస్పిటల్ కట్టడానికో స్కూల్ కట్టడానికో ఏమైనా చేసినా దానికి ఒక అర్థం ఉన్నది. మీరు డైలీ చేసే ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి, ఇంకా చాలా పెండింగ్ ఉన్నాయి. అది అవుట్సోర్సింగ్, వీళ్ళకి ఎవరు రిటైర్డ్ ఎంప్లాయీస్కి డబ్బులు ఇవ్వాలి, ఉద్యోగులకి డబ్బులు ఇవ్వాలి. వీటన్నింటి రెగ్యులర్ కార్యక్రమాల కోసం వీటిని ఖర్చు పెడుతున్నారు. మరి 3 లక్షల కోట్ల బడ్జెట్ ఏమవుతున్నది? ప్రభుత్వ ఆదాయం ఏమైపోతున్నది? రంగారెడ్డి జిల్లా మహేశ్వర మండలం రావిర్యాలలో హౌసింగ్ బోర్డు భూములకు కూడా రికార్డు ధర పలికిందట. ఆడ కూడా వేలం వేసిరట. బోర్డు పరిధిలో గురువారం 4 ప్లాట్లు వేలం వేస్తే గజం ధర గరిష్టంగా 83,500 పలికింది. 83,500 పోయిందట గజం. 1000 నుంచి 13,500 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న ఈ 4 ప్లాట్ల ద్వారా ప్రభుత్వానికి 140 కోట్ల ఆదాయం వచ్చిందట. మొత్తం 17 సంస్థలు పోటీ పడ్డాయట. 1113 చదరపు గజాల విస్తీర్ణానికి గజం 26,000 కనీస ధర నిర్ణయిస్తే బిడ్డర్ల పోటీలో ఒక సంస్థ 83,500కు దక్కించుకుంది. 6,000 గజాల స్థలం 62,500 ధర పలికిందట. శుక్రవారం కేపీహెచ్బి కాలనీ, కుత్బుల్లాపూర్, చింతల్ ప్రాంతాల్లోని మరో 4 ఓపెన్ ప్లాట్లు ఈ వేలం నిర్వహించబోతున్నారట. అమ్ముడే ఉంది కానీ కట్టుడు లేదు, కొనుడు లేదు. అమ్ముడు కూల్సుడు ఇది తప్ప ఇంకోటి లేదు.